దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. సిలువను ధ్యానించడం ఎంత ప్రాముఖ్యమైందో, అలాగే పునరుద్ధానము, యేసు యొక్క పునరుద్ధానం, తిరిగి మనందరి పునరుద్ధానం, ఈ సత్యాలు ధ్యానించడం కూడా చాలా విశ్వాసికి ఆవశ్యకమని ప్రభువు నాకు ఇచ్చిన దర్శనం మేరకు పునరుద్ధాన ధ్యానములు మనం ఆరంభించినాం. సాధారణంగా ఈస్టర్ పండుగ నాడు 40-45 నిమిషాలు మాత్రమే యేసు లేచినాడని వార్త చెప్తారు. కానీ ఇది ఎక్కడ జరగని కార్యం అని నాకు తెలుసు. మరి ప్రభు నన్ను ఇలాగ నడిపించినాడు. విశ్వాసికి కావలసిన జ్ఞానము, సిలువ మరి ధ్యానం, అలాగే పునరుద్ధాన ధ్యానం, ఈ రెండు చాలా అతీతమైన బలాన్ని, శక్తిని విశ్వాసికి ఇస్తుందని పౌలు భక్తుడు కూడా యేసు యొక్క సిలువ మరణ అనుభవంలో, అలాగే ప్రభు యొక్క పునరుద్ధాన బలము, జ్ఞానము నాకు కావాలని నేను కోరుతున్నాను. అందుకే నాకు కలిగినవన్నీ కూడా నేను నష్టపరుచుకుంటున్నాను, సమస్తమును నేను పెంటగా ఎంచుకుంటున్నానని ఫిలిప్పీ పత్రికలో సెలవియడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాగూ 1 కొరింథీ 15వ అధ్యాయం పౌలు భక్తుడు రాసినాడు. ఈ 15వ అధ్యాయంలో 58 వచనాలు కూడా క్రీస్తు పునరుద్ధానము, అలాగే మరి మృతుల పునరుద్ధానము గురించి చాలా తేటగా రాసినాడు. అంటే ఇది ఎవరైనా అర్థం చేయకుంటే సాధారణంగా అది అర్థం కాదు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఎవరైనా అర్థం చేసుకొని ప్రకటించాలి. అలాగే దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు కొరింథీ సభకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనము నిన్నటి వరకు 34 వచనాలు ధ్యానించినాం. 34 verses we have meditated. ఈరోజు 35 నుండి మరి కొన్ని వచనాలు ధ్యానించాలి. ఇక్కడ పౌలు ఏమని రాస్తున్నాడు, ఏమని బోధిస్తున్నాడు, ఆయన ఏమని ప్రసంగం చేస్తున్నాడు అంటే, మరి మృతులు పునరుద్ధానులైన తర్వాత వారు ఎట్టి శరీరాలను ధరిస్తారు. అది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సుదీర్ఘమైన జవాబు పౌలు భక్తుడు ఇస్తున్నాడు. అంటే మృతులు మృతి చెందిన తర్వాత పునరుద్ధానం చెందుతారు. ఆ పునరుద్ధానం చెందిన తర్వాత వారు ఎలాంటి శరీరాలను ధరిస్తారు, దానికి పౌలు ఇచ్చిన సుదీర్ఘమైన సమాధానం ఈ వచనాల్లో మీకు కనబడుతుంది. మనకు తెలుసు దేవుడు మంటి నుండి మనిషిని చేసినాడని. ఇది ఆదికాండం, మీరు ఒకసారి చూడండి. ఆదికాండంలో 2వ అధ్యాయము 7వ వచనంలో, జెనసిస్ 2:7, దేవుడిని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయ. నరునికి ఒక పేరు పెట్టినాడు, జీవాత్మ. అంటే మట్టితో చేసినాడు. మనం అనుకుంటాం వీఆర్ వెరీ స్ట్రాంగ్ అని కదా. అంటే మరి చాలామంది పురుషులు తమకు దేవుడిచ్చిన బలం ప్రదర్శించుకుంటారు, 6 ప్యాక్ అంటారు, లేకుంటే రోజు జిమ్కి పోయి మంచి కండ బలం, ఇవన్నీ కూడా. అంటే దే విల్ బి వెరీ హ్యాపీ దట్ దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాడీ. కానీ ఒకటి మనం తెలుసుకోవాలి, నువ్వెంత బలవంతునైనా బలవంతురాలైనా ఇది మట్టితో చేయబడేది. అందుకే ఆదికాండం 2:7 ఎప్పుడు నీ మదిలో ఉండాలి. దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో
జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయ అంటే మట్టితో చేసినాడు, కానీ ఆయన ఆ నరుని నాసికా రంధ్రంలో జీవాత్మను ఊదినాడు. అందుకే ఆ నరుడు ఆత్మగలవాడు, అంటే వానిలో ఒక జీవాత్మ ఉన్నది. వాడు చనిపోయినప్పుడు ఏమవుతుంది? జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, ప్రసంగి 12:7, మన్నైనది వెనుకటి వల్లనే మరల భూమికి చేరు. మట్టి గుడారం, మట్టి శరీరం. ఈ మట్టిని మరి చనిపోయిన తర్వాత ఎవరు ఎంత తొందరలో దాన్ని భూస్థాపన చేయాలి, ఎంత తొందరలో మట్టిది మట్టికైపోవాలి అనే ప్రయత్నాలు ఉంటుంది, కానీ దీన్ని తీసి దాచిపెడదామని ఎవరు అనుకోరు. ఎంత ప్రియులైనా కానీ, ఎంత గొప్పవారైనా కానీ, ఎన్ని సాధించిన వ్యక్తులైనా కానీ, ఎంతెంత పేరు ప్రతిష్టలు పొందుకున్నా కానీ, ఒక వ్యక్తి మరణించగానే మరు ప్రశ్న ఏముంటుందంటే, ఎప్పుడండి బరియల్ సర్వీస్ ఎప్పుడు, ఫ్యూనరల్ ఎప్పుడు అని అడుగుతారు. నాకు అది వింటే ఎంత నిర్దయగా అడుగుతున్నారు కదా. ఎంత ప్రేమించిన వ్యక్తిని కూడా తొందరలో వారు పంపించాలని కోరుతారు. అది వాక్యంలో ముందే రాస్తుంది కదా. మన్నైనది ఏమవుతుంది? వెనుకటి వల్లే మరల భూమికి చేరాల్సిందే. ఆత్మ ఏమవుతుంది? మన ఈ నాసికారంధ్రంలో దేవుడు ఊదిన జీవాత్మ ఏం కావాలి? ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు. అర్థమైతే ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. అంటే అదనమాట పునరుద్ధాన సత్యంలో నేర్చుకోవాల్సిన చాలా గొప్ప పాఠం. దిస్ ఈస్ ద ట్రూత్, బిట్టర్ ట్రూత్. ఒకవేళ ఈ ట్రూత్ ఇన్ని సంవత్సరాలు అందరికీ బోధింపబడితే ఇంతగా ఈ లోకాన్ని పట్టుకొని వేలాడేవారు కారు. అందుకే ప్రభు అంటాడు, సత్యం మీరు తెలుసుకోండి. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది, మీ కంట్లో తెంపేస్తుంది. వన్స్ యూ నో ద ట్రూత్ యూ బికమ్ వెరీ పవర్ఫుల్. అవును, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. లేకుంటే నీకు పిచ్చి పిచ్చి ఆశలు ఉంటాయి, వెర్రి వెర్రి కోరికలు ఉంటాయి. ఇక్కడే నీవు స్థిరపరచబడాలని కోరుతావు, కాని పని అది. ఇవన్నీ వదిలిపెట్టాలి, ఈ గూడు విడవాలి. నేను మరి నీ ఆత్మను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవాలి. నీ దినములు కొన్ని మరి ఇది లెక్కింపబడినది. ఇట్స్ కౌంటెడ్, డేస్ ఆర్ వెరీ కౌంటెడ్. కనుక ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ఏ భాషలో చూసినా కానీ నన్ను ఆశ్చర్యం కలిగజేసేది, చచ్చిపోయినాడు. నేను చిన్నప్పుడు చచ్చిపోయినాడా? ఎక్కడ పోయినాడు? మర్ గయా అంటే ఎక్కడ పోయినాడు? డెడ్ అండ్ గాన్ అంటే ఎక్కడ పోయినాడు? ఏం పోయింది అంటే నన్ను చిన్నతనంలో నన్ను చాలా అంటే ఐ హ్యాడ్ టు థింక్ అప్ దట్. మర్ గయా, చనిపోయినారు. డెడ్ అండ్ గాన్ అంటే ఏదో ఒకటి వెళ్ళిపోతుంది వదిలిపెట్టి అని. అంటే అది జీవాత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోతుందని అర్థం. అంటే మనము చనిపోతాం, దట్స్ ఏ ఫ్యాక్ట్, దట్స్ ఏ సర్టనిటీ. యూ హ్యావ్ టు డై. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, మీరు తప్పకుండా మరణాన్ని రుచి చూడాలి. ఇప్పుడు సజీవుడుగా ఉన్న ప్రతి వారు కూడా మరణం అనుభవించాలి. డెత్ ఈజ్ సర్టన్. యూ హ్యావ్ టు పాస్ త్రూ డెత్. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27 చూడండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడారు. దే హ్యావ్ టు డై. ఇట్ ఇస్ అపాయింటెడ్ ఫర్ ఎ మ్యాన్ టు డై వన్స్. ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. ఆ తర్వాత తీర్పు జరుగు. అంటే తీర్పు ఒకటి ఉన్నది అని మనకు తెలుసుకోవాలి. అంటే అల్లాటప్పగా బ్రతికే మరి తీరు కాదు. నువ్వు శ్రద్ధగానే బ్రతకాలి ఈ లోకంలో. నీవు దేవుని మార్గం వెంబడిస్తే నీవు చేరుకోవాల్సిన తీరానికి చేరుకుంటావు. అందుకే కీర్తనకారుడు, నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. నా అడుగులు ఇరుకున పడకుండా, నా అడుగులు జారకుండా, నేను త్రోవ తప్పకుండా నన్ను సరి అయిన విధానంలో నడిపించేదే దేవుని వాక్యం. అందుకే మనం ఈ 62 రోజులు ఏం ధ్యానిస్తున్నాం? ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తున్నాము. సంతోషం ఉంటే దేవుని స్తుతించండి, హల్లెలూయా. అది కూడా వాక్యం ఎప్పుడు ధ్యానిస్తున్నాము? మొదట ధ్యానిస్తున్నాం. వండి తిని
మరి సొంత కార్యాలన్నీ చేసుకున్నాక ఆ ఆఖరి గడియల్లో కాదు. అందుకే నా పట్టుదల క్రైస్తవ ప్రపంచానికి ఇది అలవాటు చేయాలి. దేవుడు నాకు తోడు ఉంటాడని నమ్ముతున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. అవును, అలవాటు చేయాలి. నాయకులు ఏది అలవాటు చేస్తే ప్రజలు అలా తయారవుతారు. యథా రాజా తథా ప్రజ. మరి కాపర్లకు, సేవకులకు, నాయకులకు, అభిషక్తులకు అట్టి గొప్ప ఆశ కలిగి ఉండాలి. వీ హ్యావ్ టు లీడ్ ద పీపుల్ టు సీక్ గాడ్ ఫస్ట్. మొట్టమొదటి దేవుని వెతికే మరి ఆ యొక్క అలవాటు ప్రజల్లోకి తేవాలనే ఆ యొక్క పట్టుదల ఉండాలి. పట్టుదల లేకుంటే ఏం సాధించలేము. ఆ డిటర్మినేషన్. అందుకే నేను కోరుతున్నాను, ఉదయం 4 నుండి 7 వరకు అందరు ఆరాధనలకు 12 గంటలకు పోతారు. నేను చూసినాను కదా కొన్ని సంఘాల్లో 12 గంటలకు వెతుకుతారు దేవుని. అది కూడా ఏదో నామకే వాస్తే అందరు పోతున్నారు, మేము కూడా అలా కాదు కదా దేవుని ఆరాధించింది. మరియ మనకు ఎంత మంచి మాదిరిగా ఉంది. మగ్దలేని మరియ, ఆమె మధ్యాహ్నం పోయిందా, 11 గంటలకు పోయిందా, లేకుంటే రాత్రి పోయిందా, సాయంకాలం పోలే, మొదట వెళ్ళింది శవశరీరం కొరకు కానీ పొందుకుంది ఆయన సజీవమైన మొట్టమొదటి ప్రత్యక్షత. అంటే దొరుకుతుంది ఏదో మొదటి వ్యక్తి. దేవుని స్తోత్రం. తప్పకుండా దొరుకుతుంది, వెతికే వారికి దొరుకుతుంది. యేసుప్రభువే అన్నాడు, వెతుకుడి మీకు దొరుకుతుంది. కాబట్టి నీవు దేవుని వెతుకుతూ ఉన్నావు అన్నమాట. ఈ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అది మనం ధ్యానిస్తున్నాం. వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్? క్రైస్తవ విశ్వాసం ఏంటి? ద క్రిస్టియన్ బిలీఫ్ ఇస్ డెఫినెట్లీ దెర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ జీవితంతో ఒకవేళ మన జీవితాలు ముగించిపోతే మన విశ్వాసం అంతా వ్యర్థమే. పౌలు అంటున్నాడు, సపోజ్ డెత్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీవు మరి వ్యర్థమైన బ్రతుకుతున్నావు, నీ విశ్వాసం వ్యర్థం. నీవు ఒకవేళ మరి ఆ ప్రభువుని గురించిన నీవు తలంచిన కార్యాలన్నీ వ్యర్థమే కదా. నువ్వు ప్రకటించిన ప్రకటన వ్యర్థం, నువ్వు సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం వ్యర్థం, నువ్వు ప్రభు కొరకు చేసిన ప్రయాసం అంతా వ్యర్థం. అలా వ్యర్థం కాదు, ఎందుకంటే మనకు ఈ జీవితం అయిన తర్వాత జీవం ఉన్నది. యేసు ప్రభు అయితే అబద్ధం ఆడాడు కదా. జీసస్ ఈజ్ నాట్ ఎ లయర్. ఆయన పేరే సత్యం, ఆయన సత్యవంతుడు. ఈ సత్యవంతుడు ఏమన్నాడు శరీరధారిగా ఉన్నప్పుడు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏడుస్తూ విలపిస్తున్న ఆ సహోదరులతో చెప్తున్నాడు, మార్తతో అంటున్నాడు. యోహాను సువార్త 11:25 వచనం. యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా లాజరు గురించి చెప్తున్నాడు. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున్నా నేను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరక్షన్. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని స్తోత్రం. చక్కగా అర్థం చేసుకోండి. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. నా యందు విశ్వాసం ఉంచువాడు, వానికి మరణం ఒక అంతం కాదు. దాని అర్థం అది. డెత్ ఇస్ నాట్ ద ఎండ్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ మీ. నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోతాడు. ఎందుకంటే ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్. మనుషుడు ఒకసారి చనిపోవాలి, ఒకేసారి. ఆ చనిపోవడం తప్పకుండా భవిస్తుంది, కానీ వాడు దేహమే మరణిస్తుంది. వాని ఆత్మకు చావు లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నడికి చనిపోడు. దేవుని స్తోత్రం. మనం బ్రతుకుతున్నాము, మనం ఇంకా చనిపోలేదు. మనం బ్రతుకుతున్నాము, కానీ నిమిషము మనము ఆయన యందు శ్వాసం ఉంచుతున్నాము. కాబట్టి మనం ఎన్నటికీ చనిపోము. సంతోషమేనా? హల్లెలూయా. కొందరు సమస్యలు రాగానే చస్తే చాలండి, అసలు ఎందుకండి ఈ బ్రతుకు, ఎప్పుడు వస్తుందో నా చావు, అసలు నన్ను ఎందుకు పుట్టించినాడో. విశ్వాసులు ఎప్పుడు కూడా ఇలాంటి బలహీనమైన మాటలు పలకకూడదు. దీస్ ఆర్ వెరీ వీక్ థాట్స్, వీక్ వర్డ్స్. అసలు ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు, చస్తే చాలు. చస్తే కాదు నీ అంతం, అంతటితో తీరదు నీ సమస్య. చచ్చినాక నీ ముందు 2 ఉన్నాయి, ఒకటి నరకం, ఒకటి పరలోకం. నిత్య జీవం లేక నిత్య నరకం, దేవుని ఏర్పాటు లేక దేవుని ఉగ్రత. నువ్వు ఏదో భరించాల్సి వస్తుంది. చావవాలని కోరినారు భక్తులు, చాలామంది చావాలని కోరినారు. అది చాలా ఆశ్చర్యకరం.
ఏలియా ప్రవక్త అంటే వాడు కూడా అగ్ని ప్రవక్త కోరినాడు, అయ్యో నాకు చాలు, నేను చస్తే చాలు, ఈ సమస్యలు నేను ఎదుర్కోను, నా వల్ల కాదు. మోషే కూడా ప్రార్థించినాడు. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో మాంసం కావాలని ఇబ్బంది పెట్టినప్పుడు మోషే అన్నాడు, అయ్యా నన్ను చంపయ్యా, చంపు, నన్ను చంపేసాయి, ఎందుకు ఈ ప్రజల బాధ, ఇంత లక్షలాది ప్రజలకు మాంసం నేను ఎక్కడ నుండి తెచ్చిపెట్టాలి, కిల్ మీ లార్డ్. ఆ ప్రార్థన చేసినాడు మోషే. అంటే భక్తులు కూడా ఇలా చేస్తారా? అంటే భక్తులకు సమస్యలు ఉండవా? భక్తులు మానవులు గారా? భక్తులు కూడా సమస్యల్లో సతమతమైపోయినప్పుడు ఇలాంటి చావు కోరికలు కోరుతారు. అది సహజమే ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం నమ్మాలి, నీకు చావు అంతము కాదు, చావు నీ పరిష్కారము కాదు. అంటే డెత్ ఈజ్ నాట్ ద ఆన్సర్ టు యువర్ ప్రాబ్లమ్స్, బికాస్ దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. కనుక యోహాన్ ఏమంటున్నాడు? మొదటి యోహాను 3వ అధ్యాయం చూడండి. విశ్వాసులకు ఎంత మంచి నిరీక్షణ. 1 John 3rd chapter 222 క్రొత్త నిబంధన పేజ్ నంబర్. మొదటి యోహాను 3. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనం దేవుని పిల్లలమే, మనం దిక్కులేని అనాథులంగా, అడ్రస్ పత్తా లేకుండా ఇక్కడ రాలేదు. నోరు తెరిస్తే దేవా దేవా, నాయనా నాయనా, తండ్రి తండ్రి, తండ్రి తండ్రి, కష్టాలు కానీ తండ్రి తండ్రి, నాయనా నాయనా, ప్రార్థనలో ఎన్నిసార్లు నాయనా నాయనా అంటే దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ప్రూఫ్ దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దిక్కులేని అనాథ కాదు, ఇక్కడ నీకు దిక్కున్నాడు, నీ తండ్రి ఉన్నాడు, పరమ తండ్రి. అందుకే నీవు తెలియకుండా నీ ప్రభువుని అంగీకరించిన తర్వాతనే ఇది జరుగుతుంది. నువ్వు రక్షణ మార్గంకి వచ్చిన తర్వాతనే నువ్వు పిలుస్తున్నావు తండ్రిని, తండ్రి తండ్రి అని. అది చాలా వింత. అయితే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడండి. మనం దేవుని పిల్లలమే, మనం సాతాను సంబంధులము కాము. చెప్పాను, ఏ విశ్వాసం కూడా అబద్ధం ఆడొద్దు అన్నాను, ఖచ్చితంగా చెప్పాను అబద్ధం ఆడొద్దని. ఎందుకంటే అబద్ధం ఆడేవారు సత్యవంతుని సంతానము కాదు. అబద్ధం ఆడేవారు అబద్ధములకు జనకుడు, సాతాను యొక్క సంతతి అని ప్రభువు అంటున్నాడు. మనం దేవుని పిల్లలమైతే దేవుని మాటలే వింటాము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదాం. హల్లెలూయా. అవును, మరి దేవుని పిల్లలు దేవుని రూపంలోనే ఉంటారు. దైవ రూపముగా మారి దేవునితో నందును, నేను దేవునితో నందును. ఇప్పుడు మట్టి రూపం మానవులం, కానీ ఆది కాండము 1వ అధ్యాయంలోనే 26వ వచనంలో మీరు చూస్తారు, దేవుని రూపంలో ఆయన స్త్రీని పురుషుని సృజించినాడు. అందుకే చాలా విలువైన వారం ఈ లోకంలో. మట్టితో చేయబడినాం కానీ దైవాత్మను కలిగిన వారు. దట్స్ వై వీ క్యారీ ద వాల్యూ విత్ అస్. అంత ఈజీగా ఒకరిని అణగొట్టడం, ఒకరిని తృణీకరించడం, చౌకబారుగా చూడడం, ఇదంతా శిక్షార్హమే. కొన్నిసార్లు మనకు తెలియదు మనం చేసే తప్పులు. దేవుని ఆత్మతో ఉన్న వారిని అలకనగా చులకన చూస్తే తప్పే, దేవుని దృష్టిలో పెద్ద నేరం. పౌలు కొరింథీ సభలో జారత్వము, వ్యభిచారము జరుగుతున్నదని ఎరిగి అక్కడ 2 పాపాలు ఉండిందట. ఒకటి వ్యభిచారం, మరొకటి విగ్రహారాధన. ఈ 2 పాపాలు చాలా హేయకరమైనవి. మరొక జాగ్రత్తగా వినండి. 2 sins bring God's wrath. అది ఒకటి అడల్టరీ, మరి ఒకటి ఐడలేటరీ. నిజదేవుణ్ణి ప్రక్కన పెట్టి విగ్రహాల పూజ. దేవునికి ఇవ్వాల్సిన ఘనత నీవు నీ దృష్టి మనుషుల మీద మలుచుకున్నావు, పాపాన్ని ప్రేమిస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, అది కూడా శిక్షారు. కనుక పౌలు భక్తుడు, దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఇది పరిశుద్ధాత్మకు నిలయమని మీకు తెలియదా? మీరు మీ సొత్తు కారు, మీరు పాపం చేయడానికి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీకు ఒక విలువ చెల్లింపబడింది. అది యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం.
హౌ కెన్ యూ సిన్ విత్ యువర్ బాడీ? నన్ను అడిగితే మానవునికి దేవుడిచ్చిన గొప్ప వరమే శరీరం. ఎందుకు శరీరం అంత ప్రాధాన్యత? ఆ శరీరంలో నివసిస్తున్నాడు దేవుని ఆత్మ. అర్థమైతే దేవునికి స్తుతించండి. హల్లెలూయా. వై ఈజ్ యువర్ బాడీ ఇంపార్టెంట్? నా బాడీ చాలా ఇంపార్టెంట్, అందుకే 10 తులాల బంగారం వేసుకొని, చెవు పోగులు వేసుకొని, గజ్జలు వేసుకొని గల్లమని నడవడానికి కాదు. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై బాడీ. ఎందుకంటే ఈ శరీరంలో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఒక పెద్ద ఆయన మన ఇంటికి వస్తే వెంటనే కుర్చీలన్నీ సదిరి అంతా చక్కగా అమర్చి శుభ్రం చేసి మరి ఎంత మనం భద్రత తీసుకుంటాం. అది దేవదేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరిశుద్ధుడు అని కోట్ల దూతలు ఎల్లప్పుడూ కొనియాడే దేవుడు మన ఈ మంటి దేహంలో ఉన్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. అర్థమైతే మీరు హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. మరి ఈ మట్టి గుడారము ఇది శాశ్వతమైంది కాదు. ఇది నువ్వు వదిలిపోతున్నావు. నీకు క్రొత్త ఒక శరీరాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అదే మహిమగల శరీరం. అది ఇంకా 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 అర్థం చేసుకోవాలని నేను పరిశుద్ధాత్మ సహాయము అడుగుతున్నాను. కొరింథీ పత్రిక తిరిగి రండి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం ఈరోజు 35 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాం. ముందే పౌలు అంటున్నాడు, పునరుద్ధానము నమ్మని వారితో మీరు సాంగత్యం చేయకూడదు, ఎందుకంటే మీరు చెడిపోతారు. మీరు తెలివి కలిగి ఉండాలి. మీకు బుద్ధి లేకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు సదాకాలము ఎక్కడ మీ ఆత్మ నివసిస్తుందో దాని గురించి తెలుసుకోకుంటే మీరు ఎంత దౌర్భాగ్యులు అని అంటున్నాడు అన్నమాట. ఈ టెంపరీ రెసిడెన్స్నే ఇంత కట్టుభద్రతతో నువ్వు కాపాడుకున్నావు. పర్మనెంట్ రెసిడెన్స్ గురించి నువ్వు ఆలోచించవా? ఈ 50-60 ఏళ్ళు లేక అధిక బలం ఉంటే 70-80 దీని కొరకే ఇల్లు కట్టుకుంటావు. ఓ మంచిగా ఉండాలి ఇల్లు, పకడ్బందీ, అన్నీ పకడ్బందీ. నీ శరీరానికే లేదు గ్యారంటీ అని ఎంత ఆశ. మరి నువ్వు సదాకాలము ఎక్కడైతే నీ నివాసం ఉందో దాని గురించి ఎందుకు శ్రద్ధ లేదు? ఇది నా ప్రశ్న కాదు, పౌలు ప్రశ్న, అందరి ప్రశ్న. దేవుని స్తోత్రం. దేవుడే అడుగుతున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు 1 కొరింథీ 15:35 చూడండి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో మత్తురని ఒకడాడు. సంఘంలో కొద్దిగా అలజడ వచ్చిందనమాట. ఏంటంటే పునరుద్ధానం గురించి చెప్తావు, మరి మృతులు ఎలాగ లేస్తారు, లేచిన తర్వాత వాళ్ళకి ఎట్టి శరీరాలు ఉంటాయి, మాకు ఇవన్నీ నేర్చుకోవాలి అని అంటున్నారు అనమాట. ఈ పౌలు మాటలకు వారు స్పందించి మృతులు ఎలాగ లేస్తారు, వారు ఎట్టి శరీరంతో వత్తురని అడుగుతున్నారు. అప్పుడు పౌలు అంటున్నాడు, జవాబు ఇస్తున్నాడు, సుదీర్ఘమైన జవాబు. ఈ తక్కిన వచనాలన్నీ ఆయన జవాబు మనం ధ్యానించాలి. ఈరోజు ఉట్టి ముందు మాటలతోనే గడిచిపోయింది. అయితే పౌలు ఏమనంటున్నాడు చూడండి. ఓ అవివేకి, ఆత్మీయ అధికారం గలవారు వారు ఏదైనా పెట్టి పిలుస్తారు, అది దీవన్నే. ఏం పెట్టి పిలిచినా మీరు భరించండి. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఓ అవివేకి అంటే ఓ బుద్ధి లేనివాడా, మీరు ఊరుకుంటారా? బుద్ధి లేనివాడా అంటే మీరు తిరుగుబాటు చేస్తారు. అభిషక్తులు పిలిస్తే పిలువనియండి, ఏం కాదు, మీకు ఇంకా బుద్ధి ఎక్కువ అయిపోతుంది. దేవుని స్తోత్రం. ఓ అవివేకి, ఓ బుద్ధి లేనివాడా, తెలివి తక్కువవాడా, అర్థం చేసుకో. నీవు విత్తునది చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. హల్లెలూయా. నీవు గింజలు తీసుకున్నావు, దానికి ఒక ఆకారం ఉంది. ఆ గింజలు భూమిలో పడి చస్తే కదా క్రొత్త రూపంగా అది బయటకు వచ్చేది అని అడుగు. ఎంత ఈజీగా అర్థం చేస్తున్నాడండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నువ్వు విత్తునది చావాలి. విత్తునది చచ్చినప్పుడే అది బ్రతికింపబడుతున్నది. ఎందుకు? ఆ విత్తనములో ఏమున్నది? జీవం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం లేదండి, మేము పునరుద్ధానం నమ్మమండి. నమ్మితే ఎవరికి పోతుంది? నీకే పోతుంది. యూఆర్ ఎట్ లాస్ అంతే. నువ్వు నిత్యంగా ఉండే నివాసం కొరకు నువ్వు ఏమి తెలుసుకోకపోతే నీ అంత బుద్ధిహీనుడు ఇక లోకంలో లేడు. నువ్వు అవివేకివి, నువ్వు జ్ఞానహీనుడవు, తెలివి తక్కువ వాడు. ఎందుకంటే ఎక్కడ నీ ఆత్మ సదాకాలం ఉండగోరుతుందో దాని గురించి నువ్వు జ్ఞానం లేకుంటే ఎంత దౌర్భాగ్య స్థితి నీది. ఎప్పుడు 5 రొట్టెలు 2 చేపలు కొండ మీద ప్రసంగం లేకుంటే అది ఇది ఏసు చేసిన అద్భుతాలు ఇవే ధ్యానిస్తే
నువ్వు ఇంకా నీ ఆత్మ ఎక్కడ నివసింపగలిగి ఉంటుందో, అంటే వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ పర్మనెంట్ అబోర్డ్. వై డోంట్ యూ థింక్ ఓవర్, వై డోంట్ యూ లెర్న్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్? అందుకే తెలివి తక్కువవాడా, బుద్ధిలేనివాడా, నీకు బుద్ధి కలగడానికి చెప్తున్నాను అంటున్నాడు, ఓపిస్తున్నాడు అన్నమాట. ఒక గింజ భూమిలో పడి చస్తే కదా అది తిరిగి బ్రతికేది. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు. ఆ గోధుమ గింజ ఒక ఆకారంలో ఉంటుంది. ఆ ఆకారం గోధుమ గింజ కానీ, వరి గింజ కానీ, చింతగింజ కానీ, ఏ గింజ అయినా నానా రకాల గింజలు, ఆ గింజలకు అన్నీ ఒక ఆకారం ఉన్నది. కానీ మర్చిపోవద్దు, ఆ గింజలో జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ గింజలోని జీవము బయటికి రావాలంటే అది చావాలి. నువ్వు గోడౌన్లో బస్తాలు బస్తాలు గోధుమలు కూర్చిపెట్టుకొని, అమ్మ నాకు గోధుమలు చావడం ఇష్టం లేదు, ఇట్లాగే ఉండాలంటే నువ్వు నష్టపోతావు. అది భూమిలో నువ్వేం చేయాలి, దాన్ని విత్తాలి. ఆ గోధుమ గింజ భూమిలో పడి చావాలి. యేసు ప్రభు ముందే చెప్పినాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది విస్తారముగా ఫలించు. ఎందుకు మరి క్రైస్తవ భక్తులు మరణానికి భయపడకుండా ధైర్యంగా దేవుని పనులు చేస్తున్నారు? చంపుతావా, చంపు, మేము చచ్చిపోతాం, కానీ మాలాంటి వారు లక్షలు తయారవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక జాయ్ చర్యను ప్రభు కొరకు చనిపోతే కోట్లాను కోట్ల జాయ్ చర్యంలో లేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు కొంతకాలం దుఃఖం కలుగుతుందేమో, అయ్యో మా అమ్మగారు ఎంత సేవ చేసినారు, మా ఒకరు 2 దినాలు ఏడుస్తావు, మళ్ళీ నన్ను మర్చిపోతావు తర్వాత. కానీ ఒక ప్రతిఫలం ఉన్నది, ఎందుకంటే విస్తారమైన పంట. అందుకే ప్రభువు నామమును బట్టి ఎంతమంది హతసాక్షులైపోయినారు. అందుకే క్రైస్తవులను వాడు చెంప మీద కొడతాడు, తల మీద కొడతాడు, గుద్దుతాడు, పొడుస్తాడు. మరుమాట చెప్పరండి. నేను అది చూసినాను ఎన్నో వీడియోలు. ఎంత ఇబ్బంది పెట్టినా తిరుగుబాటే లేదు. దినదినం మేము చనిపోతున్నాం. మేము వదకు తేబడు గొర్రెల వలె ఉన్నాం. ఎందుకంటే మాకు ఈ జ్ఞానం ఉన్నది. దేవునికి స్తోత్రం. డెత్ ఈజ్ నాట్ ది ఎండ్. డెఫినెట్లీ దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. అందుకే గోధుమ గింజ దాని ఆకారం అలాగే ఉండదు. అది చచ్చిపోతే దాని ఆకారం మారిపోతుంది. అది ఏ గింజ అయినా సరే, నీవు విత్తినప్పుడు వట్టి గింజను విత్తుతున్నావు, కానీ పుట్టబో శరీరాన్ని విత్తడం లేదు. 3 రోజులైన తర్వాత లేస్తుంది. అది ఎంత పచ్చదనంతో, ఎంత అందంతో, ఎంత ఆకారము, ఎంత మరి బ్యూటిఫుల్. ఆ షూట్ బయటకు వచ్చినప్పుడు క్రొత్త శరీరం. అలాగే పునరుద్ధానాన్ని అర్థం చేస్తున్నాడు పౌలు భక్తుడు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తిన దానికి శరీరము ఇచ్చాం. నువ్వు విత్తనం విత్తినావు, దానికి శరీరాన్ని దేవుడే ఇస్తున్నాడు. నువ్వు ఏ గింజ విత్తుతున్నావు, ఆ విత్తనం వల్లే లేదు శరీరం, క్రొత్త శరీరంతో బయటకు వస్తుంది. అందుకే యేసు ప్రభువునందు మృతి చెందిన వారు మన్నయి మంటికి చేరుతున్నారు, కానీ నూతన మహిమ శరీరాలతో లేపబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మర్మం ఇది. ఇది దినదిన జీవితంలో మనం చూసే కార్యాలే. మనకు అర్థమైనప్పుడు మాత్రం మనం ఆత్మలో చాలా హర్షిస్తాం. అందుకే అంటున్నాడు, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. అన్ని శరీరాలు ఏకంగా ఉంటుందని కాదు. గోధుమ గింజ విత్తితే ఆ శరీరం వేరుగా ఉంటుంది. ఆ చింతగింజ మరి ఆకారం బయటకు వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది. అన్నీ ఒకే తీరు ఉంటుందని కాదు, మరి ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. అంటే దేని మహిమ దానికే ఉంటుందని అర్థం చేస్తున్నాడు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రము భేదం కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడు. అంటే ఆ మహిమ రూపము, ఆ అక్షయ రూపం విత్తబడినప్పుడు అది క్షయమైనది. అంటే మన శరీరాలు చావునకు లోనైనదిగా మనం విత్తబడుతున్నాం. కానీ పునరుద్ధానములో అక్షయమైనది, అంటే క్షయింపనిది, నాశనము లేనిది. దేవుని స్తోత్రం. దట్
విచ్ డస్ నాట్ నో ఎనీ డిస్ట్రక్షన్, నశింపజాలనిది, నాశనము లేనిది, నాశనము కానిదిగా అది పునరుద్ధానములో కనబడుతున్నది. శరీరము క్షయమైనది విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడు. బలహీనంగా విత్తబడుతుంది. ఒక 80 సంవత్సరాల వృద్ధుణ్ణి పాతిపెట్టేటప్పుడు ఏమైనా అందంగా కనబడతాడా? ఆయన జీవితంలో సత్తు అంతా పోయి సారహీనంగా ఉంటాడు. మనం పాతిపెడుతున్నాం. కానీ ఒకవేళ ప్రభువునందు అతడు జీవించి ఉంటే అతనికి మహిమగల శరీరము దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్షయమైన శరీరాన్ని ధరింపజేస్తున్నాడు. బలహీనమైన వ్యక్తి కూడా బలమైన అక్షయమైన మహిమగల శరీరంతో తిరిగి పునరుద్ధానుడవుతున్నాడని దాని అర్థము. దేవునికి స్తోత్రం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడు. న్యాచురల్ మ్యాన్, న్యాచురల్ డెత్, ఇది ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి సంబంధంగా మరి శరీరం విత్తబడుతుంది. కానీ ఇది పునరుద్ధానములో ఆత్మ సంబంధముగా మరి అక్షయ శరీరంగా మహిమగలదిగా బలమైనదిగా ఆత్మ సంబంధమైన శరీరముగా ఇది లేపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా పెద్ద స్టడీ. మరి మనకున్న లిమిటెడ్ టైంలో మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యూ హ్యావ్ టు బిలీవ్ దట్ దెర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. యాజ్ న్యాచురల్ యాజ్ ఎ సీడ్ బీయింగ్ బెరీడ్ ఇన్ ద గ్రౌండ్ షుట్స్ అప్ విత్ లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫామ్. అదనమాట పునరుద్ధానాన్ని అర్థం చేయడానికి. ఓ అవివేకులారా, బుద్ధి లేనివారా, ఈ చిన్న కార్యం మీరు అర్థం చేసుకోరా? మానవుని మట్టితో చేసినాడు, తన జీవాత్మను వదినాడు కదా. అందుకే పౌలు అంటాడు, ఈ మట్టి ఘటములో ఆయన మహిమ ఐశ్వర్యం మేము కలవారము. ఎంత మంచి మాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ పరిశుద్ధాత్మ మాలో ఉన్నది. ఇది మట్టి కుండనే, మట్టికే పోతుంది. మట్టి నుండి తీయబడ్డది, మట్టికే పోతుంది. నన్ను ఆలోచింపజేసేది అంటే తెలుసు మట్టి నుండే వచ్చినామని, మళ్ళీ మట్టికే పోతుందని తెలుసు. మళ్ళీ ఎందుకంటే ఇంత పరేషాన్లు, ఇంత బాధలు, ఇంత టెన్షన్లు, ఇంత యాంగ్జైటీ, ఇంత కోపాలు తాపాలు, ఇంత స్వార్థం, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, పేరు ఉండాలి, ప్రతిష్ఠ ఉండాలి, నలుగురు చెప్పుకోవాలంట ఆయన పేరు. అయ్యో ఎందుకు ఇదంతా? నువ్వు నిజంగా సత్యాన్ని తెలుసుకుంటే నీ కట్లన్నీ దిగిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎంత అద్భుతం. 45వ వచనం చూడండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అని రాయబడి ఉన్నది. మొదటి ఆదాము మట్టి మనిషి, జీవించు ప్రాణి. కానీ కడపటి ఆదాము ఎవరు? యేసుప్రభు కడపటి ఆదాముగా వచ్చినాడు. మొదటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం అనుభవించినాడు. కడపటి ఆదాం అంటే రెండవ ఆదాముగా యేసుప్రభు వచ్చినాడు. ఆయన పేరేంటి? జీవింపజేయు ఆత్మ. అందుకే పౌలు అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. రెండవసారి వచ్చిన కడపటి ఆదాం ఆయన జీవించు ప్రాణి కాదు, ఆయన జీవింపజేయు ఆత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని తనతో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. హీ విల్ గివ్ లైఫ్ టు యూ. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. అంటే మ్యాటర్స్ దట్ రిలేట్ టు మెటీరియల్, మ్యాటర్స్ దట్ రిలేట్ టు స్పిరిచువాలిటీ, దాని గురించి విచక్షణ కలిగి ఉండాలి. నీవు ఆత్మ సంబంధమైన కార్యాలే నువ్వు వెతకాలి. ప్రకృతి సంబంధమైన కార్యాలు ఇంతలో కనబడి అంతలో పోతుంది. ఫ్లీటింగ్ ఇన్ నేచర్. అది ఒక మాయ, అంతే. మాయాజాలం అంటారు కదా. ఏదో కావాలి 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 అని కోరుకుంటావు. పిచ్చిగా నీ సమయం అంతా వ్యర్థం చేస్తావు. ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటావు, ఎన్నో చక్కర్లు తిరిగి తిరిగి ఆఖరికి పొందుకుంటావు. పొందుకున్నాక ఇంతే కదా, ఇంకా నీకు విరక్తి పుడుతుంది.
అంటే ఈ లోకము వెగటు కలిగే లోకం. యు విల్ గెట్ ఫెడప్. నీకెంత వెగటు వచ్చేస్తుందంటే ఛే ఇంతేనా. ఆ సత్యమే సమరయ స్త్రీకి చెప్పినాడు. ఎంతమంది నీకు పెనిమిట్లు అంటే 5 ఉన్నారు. ఇప్పుడు ఉండేవాడు పెనిమిటి రిజిస్టర్ కాలేదన్నమాట, భర్త కాదంట. అయితే ఈమెతో అంటున్నాడు, బిడ్డ నీ జీవితం అంతా ఇలా పాడు చేసుకోవు. ఈ నీళ్లు తాగేవాడు మరీ మరీ దప్పికొంటాడు, వానికి తృప్తి రాదు. అందుకే ఈ లోకాన్ని ప్రేమించొద్దు, మోసపోతావు. నీకు ఎవరో అంటారు, అంతా నేనే, నీకు నాకున్నవన్నీ నీవే, నీవు నావాడు, లేక నేను నీ దానం. ఇవన్నీ పిచ్చి మాటలు, చాలా టెంపరీ. తర్వాత నువ్వు రిగ్రెట్ అయిపోతావు, వచ్చి నా జీవితం అంతా వ్యర్థం చేసినాను కదా. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే నువ్వు పాటపడతావు. నా సమస్తము ఎవరు? యేసు ప్రభువే. దేవుని స్తోత్రం. నువ్వు ఉంటే నాకు చాలు. నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ నీడ చాలు, ఇంకేంటి నీ తోడు చాలు. అంటే ప్రకృతి సంబంధమైన వేరు, ఆత్మ సంబంధమైన వేరు. నీవు పైనున్న వాటి మీద ధ్యాస కలిగి ఉండాలని పౌలు అంటున్నాడు. పైనున్న వాటిని మీరు వెతకండి. నిన్నటి రోజు చూసిన ఒక జంతువు గురించి ఎప్పుడు కింది చూపులే. ఏంటది? బా ఇప్పుడు నేర్చుకున్నారు మీరు. కింది చూపులేదు. పంది ఎప్పుడు మురికిలోనే ఉండాలి, ఒక్కసారన్నా వీధికి చూడదు అది. అలాంటి జీవితం మానివేయాలి. ఇది నేను ఇంతటితో 46తో ఆపేస్తున్నాను. ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. పేతురు రాసిన పత్రిక, 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. 1 Peter 2nd chapter 11th verse. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, పరదేశులం అంటాం మనం. పరదేశులం అనే పాట రోజు పాడాలని నన్ను అడిగితే, ఎవరో చనిపోయినాడు, పరదేశులమో ప్రియులారా మన పురమీదిగా అది ఇప్పుడు అని అప్పుడు పాడతారు. నేనంట రోజు పాడండి ఆ పాట. రోజు పాడితే మీకు జర జ్ఞానం వస్తుంది. ఎప్పుడు ఇక్కడే ఉన్నాము దిమ్మీజ్ కొట్టి అని అనుకోకండి. యూ హ్యావ్ టు గో, గెట్ అవే ఫ్రమ్ హియర్. అందుకే చావడానికి సిద్ధమైన వారు క్రైస్తవులు. మరణానికి భయం లేదు. ఈ మరణ భయం నుండి విడిపించడానికే యేసుక్రీస్తు మానవతారిగా ఈ లోకానికి వచ్చినాడు. ఈ దాస్యము నుండి విడిపించడానికి స్వతంత్రుడు కావాలి ప్రభువులో. పేతురు ఏమంటున్నాడు? మీరు పరదేశులను యాత్రికులం అంట. ఎవరన్నా మిమ్మను ఏ కులం మీదంటే మీరు వెంటనే జవాబు ఇవ్వండి, మేము యాత్రికులం. మీరు ఏ కులం అండి అంటే మీరు చెప్పండి, ఏం చెప్పాలా? మా కులం యాత్రికులం అండి. ఎందుకంటే మాది టెంపరీ అబౌట్, మాకు పర్మనెంట్ రెసిడెన్స్ కాదు, మేము యాత్రికులం. యాత్రికులు ఎలా ఉంటారండి? నేను చాలా యాత్రలు చేసినాను, చాలా చాలా అటు ఇటు తిరిగినాను వాక్యం నిమిత్తం. ప్యాక్ చేసుకునేటప్పుడు లగేజ్లో నాకు సహాయం చేసి వాళ్ళకి చెప్తాను, చాలా తక్కువ మెట్టును, చాలా తక్కువ మెట్టు, ఇన్ని జతలు వద్దు నాకు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. దేవుని స్తోత్రం. అది కూర్చుకోవాలి ఇది కూర్చుకోవాలనకుండా పరదేశులము యాత్రికులము కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలి? విసర్జించాలి. శరీరేచ్ఛలు అని ఉంది వాక్యం. ఈ శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా కోపం వచ్చినప్పుడు నీకు గుర్తురావాలి, అయ్యో మేము పరదేశులం, మా కులం ఏంటి? యాత్రికులం. వీఆర్ జస్ట్ ట్రావెలింగ్, ఇట్స్ అంతే. యాత్ర చేసేవానికి ఒక గురి ఉంటుంది. ఆ గురి రాగానే వాడు దిగిపోతాడు. ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తాడు. నెల్లూరు రాగానే నేను దిగాలండి, నేను ఒకవేళ నిద్రపోతే నన్ను లేపండి. అవును, నెల్లూరు వచ్చింది, అయ్యా లేవు, దిగిపో, వచ్చింది, నీ టైం అయిపోయింది. లేదు నేను ఇక్కడే ఉంటామంటే నీ గురి పోతుంది. అలాగే క్రైస్తవులము అని మనం పిలువబడుతున్నాం. మనము ఈ లోకంలో పరదేశులం, యాత్రికులం. మనల్ని రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఒక గొప్ప కారణం ఉన్నది, దేవునికి స్తోత్రం. ఇలాగే మన శరీరాలతో మనం నశించాం.
క్రొత్త మహిమగల శరీరాన్ని మరణమైన తర్వాత మనం పొందుకుంటున్నాం. దాని గురించి ఇంకా మనం వినాలి. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడండి, ప్రార్థన చేస్తాను. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియోనా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియోనా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. తీర్పునందున యేసు నిరక్షకుడే మహాభయంకరమో సింహంబుగానుండు, మహాభయంకరమో సింహంబుగానుండు. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందు, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందు. లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైనా, లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైనా, ఏ కులాజుడైనా నాటికి తీర్పులో నిలచును, ఏ కులాజుడైనా నాటికి తీర్పులో నిలచును. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ అశాశ్వతమైన జీవితం, శాశ్వతుడైన దేవుని యొద్దకు మనం చేరాలి. ఇది మట్టి దేహం, దీని కొరకు పెట్టిన సమయం, దీని కొరకు మనం వెచ్చించే ప్రతిది కూడా అదొక రోజు నిష్ఫలమయ్యే కాలం. మనం ఈ లోకంలో స్థిర నివాసులం కాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. ప్రభుతో సదాకాలం గడిపేది ఉన్నది. ఈ శరీరము దేవుని మయంపరచడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. పరిశుద్ధాత్మకు నిలయమైన ఈ శరీరం ఇది మంటితో చేయబడినది, ఆత్మ దేవుని చేత దయచేయబడినది.
అవును, ఆనాడు ఆదామును మట్టితో చేసి తన నాసికారంధ్రంలో జీవాత్మ ఊదినాడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు, మన్నైనది తిరిగి మట్టికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేయి వాని యొద్దకు వెళ్ళిపోతుంది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దిక్కు దశ లేదా? గ్రహించండి అంటున్నాడు పౌలు. ఓ తెలివి తక్కువ వారులారా, మీకు బుద్ధి జ్ఞానం లేదు. ఒక గోధుమ గింజలో జీవం ఉన్నది, అది భూమిలో నాటబడితే క్రొత్త శరీరంతో పైకి రాదా? మీరెందుకు నమ్మడం లేదు? పునరుద్ధానం ఎందుకు నమ్మడం లేదు? ఈ మర్త్య శరీరము అమర్త్యతను ధరించుకోబోతుంది. ఈ క్షయమైనది అక్షయమైన రీతిలో మహిమతో బలముతో పునరుద్ధాన శక్తితో లేపబడుతుంది కదా. అందుకే నీవు రక్షణ పొందడం ఎంత అవసరమై ఉన్నది. ఈ లోకములో నువ్వు పరదేశిగా ఉన్నావు, యాత్రికునిగా ఉన్నావు, ఇక్కడే ఉండిపోదామనే ఆశలు కలిగి ఉన్నావా? ఎప్పుడు మరణం వస్తుందో నీకు తెలియదు, నీ గతి ఏమవుతుందో తెలియదు. మానవుడా, నీ గతి ఏమవుతుందో తెలియదు. మరణం ఒక్కసారి వస్తుంది, దాని తర్వాత నువ్వు తీర్పుకు గురి అవుతావు. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. అయినా ఈ శరీరంతో మేమేమేమి చేసినామో దానికి లెక్క ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మేము రక్షణ పొందాలి. పాపం నుండి విడిపించడానికే క్రీస్తు యేసు ఈ లోకం నుండి మరి ఈ లోకంలోకి వచ్చినాడు. ఇది నమ్మదగినది, ఇది పూర్ణాంగీకారములకు యోగ్యమైనదని పౌలు భక్తుడు అంటున్నాడు. నేను పాపుల్లో ప్రధానిని, ఆయనను క్రీస్తు యొక్క కనికరము చేత నేను కనికరింపబడినాను, నా పాపములు క్షమింపబడినవి. నన్ను నమ్మినాడు ప్రభు, నమ్మి నాకు పరిచర్యని ఇచ్చినాడు. ఇదిగో ఇప్పుడు నాకు స్థాయి మారిపోయింది. నేను అపోస్తలుల్లో కూడా ఘనను గాయించబడుతున్నాను. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కృతమా. నీవు ప్రభు తట్టు తిరిగితే ఎంత ధన్యుడవు అయిపోతావు. చనిపోదామని అనుకుంటున్నావా? చనిపోతే నీ సమస్యలకు అంతమా? అది నీకు పరిష్కారం అవుతుందా? కానే కాదు. యూ హ్యావ్ టు ఫేస్ ద జడ్జ్మెంట్ సీట్. కాబట్టి నీ మనసు మార్చుకోవాలి. దేవుని వాక్యం నీ ఎద్దకు వచ్చింది, నీవు రక్షణ పొందాలి, మారు మనసు కలిగి ఉండాలి. ప్రభువును రక్షకునిగా నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. అవును, నువ్వు ప్రభు బిడ్డగా మారిపోవాలి. మనం పిల్లలము, దేవుని పిల్లలం. అవును, రక్షింపబడిన తర్వాత నీకు ఎవ్వరు నేర్పియలేదు తండ్రి, నాయన, అబ్బా అని పిలవడానికి. నీవు స్వతహా పిలుస్తున్నావు. మోకరించగానే నాయన, అబ్బా, తండ్రి. ఎంత అద్భుతం ఇది! తండ్రితో నీకు బంధం ఏర్పడింది. నువ్వు దిక్కులేని వాడవు కావు, దిక్కులేని దానవు కావు. నీకు ఈ జ్ఞానము చాలా అవసరమై ఉన్నది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తములై ఉన్నది. నువ్వు అడిగి పొందుకోవాలి. నాకు తెలియజేయి ప్రభువా, నీ వాక్యంలో ఉన్న మర్మములు నాకు గ్రహించడానికి గ్రహింపు శక్తి దయచేయండి. నా అంతం ఎలా ఉంటుంది నాకు నేర్పునైనా. నా మరణమైన తర్వాత నా పరిస్థితి ఏంటి నాకు తెలియజేయి. నేను శరీరము నాకు అమర్చి ఉండగానే నేనేమేమి చేయాలి, ఏవి చేయకూడదు, ఆ విచక్షణ శక్తి నాకు దయచేయండి. నిన్ను వెంబడించడానికి ఉన్న సహాయము, మంచి మనసు, సిద్ధ మనసు నాకు దయచేయండి. గురి యొద్దకే నేను పరిగెత్తున్నానని పౌలు అంటున్నాడు. నేను గురి లేని వానిగా నేను తిరగడం లేదు. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగగొట్టుచున్నాను. ఇంత మంచి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా ఇంకా అద్భుతమైన సత్యాలు మాకు బయలుపరచండి. 58 వచనాలు కూడా ముగించడానికి సహాయం దయచేయమని. పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన మహిమను, ఆ పునరుద్ధాన బలాన్ని అణువణువున మేము పొందుకోవాలని, మేము శక్తి గల వారిగా ఈ లోకంలో మేము ఉండాలి. మా ప్రాణం ఉన్నంత వరకు మేము ధైర్యాన్ని వహించి నీ కార్యాలు చేయడానికి ఉన్న సాహసం మాకు దయచేయండి ప్రభువా. అనేకులకు సత్య సువార్త ప్రకటించడానికి ఉన్న ఉనికి, ఆ యొక్క బలము మేము పొందుకోవాలి. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు
ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ